ఒప్పుకుంటారో లేదు. ఇది కరడుగట్టిన రౌడీలు మాత్రమే చేసే పని. వాళ్ళు ఇలాంటివే చేస్తుంటారు, టెర్రరైజ్ చేయడానికి. ఉన్మాదం, క్యాల్కులేటెడ్ ఉన్మాదంతో వీళ్ళు చేస్తున్నవి చాలా డేంజరస్ పరిణామాలకు దారితీస్తాయి. అది ఎందుకు గుర్తించట్లేదో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం కావట్లేదు, లేదా ఆయన కొడుకు ఎందుకు గుర్తించట్లేదో అర్థం కావట్లేదు. ఇది ఇలాగే దారి తీస్తే, ఇలాగే పోతూ ఈ మహా అంటే ఏం చేస్తారు, జైల్లో పెడతారు. ఓకే, పెట్టుకొని కానీ మొదలు పెడితే, అందులో వైఎస్ఆర్సీపీకి ఉన్న బలం దీన్ని దృష్టిలో పెట్టుకుంటే మీ జైళ్ళు ఏవి సరిపోవు. దీనివల్ల ఎవరు భయపెట్టలేరు. ప్రజలకు ఏదైనా సేవ చేసి, ప్రజలకు చేస్తామని చెప్పినవి చేసి, తద్వారా వాళ్ళ బ్లెస్సింగ్స్ ఏమైనా తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కానీ దాని నుంచి దృష్టి మళ్లించడానికి, లేదా దాన్ని ప్రశ్నిస్తారని చెప్పి ఆ గొంతు నొక్కడం ద్వారా, లేదా దృష్టి మళ్లించడానికి కృత్రిమ కుంభకోణాలు మీ అంతటా మీరు క్రియేట్ చేయడం ద్వారా, లేని స్కాములంటూ ఒక కథ అల్లి ఒక స్క్రీన్ ప్లే తయారు చేసి